హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వందన సాయి వ్లాగ్స్. నేనైతే ఈరోజు మీకు మగ్గం వర్క్లో సింపుల్ అండ్ కొంచెం హెవీగా అండ్ బ్లౌజ్కి నిండుగా కనిపించే డిజైన్ అయితే తీసుకొచ్చానండి మీ ముందుకి. ఇది వరకు వీడియోలను అయితే మీకైతే చూపించాను కదా, మనకి బ్లౌజ్ పైన ప్రింట్ అనేది ఎలా వేసుకోవాలో. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళండి. ఇప్పుడైతే నేను డైరెక్ట్ ఇక్కడనైతే ఫస్ట్ నెక్ షేప్ అయితే వేసేసుకొని గొలుసులు అయితే వేసేసుకున్నానండి. ఆ గొలుసులు మాత్రం 2 స్టెప్స్గానైతే వేసుకున్నాను. నెక్స్ట్ లోడింగ్ కోసం థ్రెడ్ అనేది అయితే స్టిక్ చేసుకున్నానండి ఇలా చుట్టుగా. నెక్స్ట్ లోడింగ్కి చేసుకోవడానికి థ్రెడ్ మాత్రం కదలకుండా నేను ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు గొలుసు అంటే మనకి నార్మల్గా ఇవి ఎలా వేసుకుంటామో గొలుసేనే థ్రెడ్కి అటు చివరన ఇటు చివరన ఇలా కొంచెం క్రాస్ లాగా వేసుకోవాలండి. ఇలా టోటల్గా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు పక్కన కూడా ఒక గొలుసు అనేది వేసేసుకొని లోడింగ్ అనేది అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ క్రాస్ లోడింగ్ చేసుకుంటున్నాను. 2 కలర్స్ అయితే యూస్ చేస్తున్నానండి. శారీలో గ్రీన్ అండ్ కొంచెం గోల్డ్ కలర్ లాగా ఉంది, అందుకే సో ఇక్కడ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఇంకొకటి మీకు ఇక్కడ నేను వేసుకున్నది ప్రింట్ మాత్రం కార్బన్ పేపర్నే పెట్టేసి ఆ పైనుంచి అయితే డిజైన్ పెట్టి మామూలుగానైతే పెన్తోనూ పెన్సిల్తోనూ ఇట్లా డ్రా చేశాను. మళ్ళీ అవి తీసేసి కొంచెం ఈ కలర్కి లైట్గా కనిపిస్తుందని చాక్ పీస్తోనైతే వేసుకున్నానండి. ఇలా వేసుకుంటా అంటే మనకి ఒక 2.5 ఇంచెస్ 2 ఇంచెస్ వరకు అయితే గ్రీన్ కలర్ వేసుకున్నాను క్రాస్. నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ కలర్ అయితే వేసుకున్నానండి. ఈ గోల్డ్ కలర్ది కూడా సేమ్ మనం పైన గ్రీన్ కలర్ అయితే ఎంత సైజ్ వరకు వేసుకున్నామో ఎన్ని ఇంచెసో అన్ని ఇంచెసే మళ్ళీ ఇక్కడ క్రీమ్ కలర్ కూడా అలానే వేసుకోవాలండి. ఇలా చుట్టూ నెక్ చుట్టూ ఎన్ని అలా వస్తే అన్నీ అయితే వేసేసుకోవాలి. డిజైన్లో మాత్రం నేను ఈ షుగర్ బీడ్స్ చిన్నవి అవి ఒకటి స్టోన్ లేస్ అయితే యూస్ చేశానండి. సేమ్ అవి కంటిన్యూ చేసేసేయాలి ఈ గోల్స్ లోడింగ్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ మనకి చూసారు కదా, ఇలా చుట్టూ వేసుకున్న తర్వాత అలా నెక్ చుట్టూ నేనైతే బీడ్స్ అనేటివి అయితే వేసుకుంటూ వచ్చాను. ఒక్కొక్కసారి 1 వేసాను, ఒక్కొక్కసారి 2 అలా వేసుకుంటూనైతే వచ్చానండి. అలా నెక్ చుట్టూ మనం వేసుకున్న లోడింగ్ ప్రక్కన మళ్ళీ గొలుసు ఉంటుంది కదా, ఆ గొలుసు ప్రక్కన నుంచే ఇలా వేసుకుంటూ రావాలి. చూసారా నేను ఎలా కుడుతున్నానో, అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరైతే ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తున్నాయండి. నెక్స్ట్ ఇలా మన పూసలన్నీ కుట్టుకున్న తర్వాత స్టోన్ లైస్ అయితే స్టిక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇలా వేసుకున్నాం కదా అండి, ఇక్కడనైతే నీకు మిడిల్లో ముత్యాల అది చైన్ అనేది వస్తుంది. మనకి స్టోన్ లైస్ ఇట్లా ముత్యాలది అంటే పూసలది లైస్ ఉంటుంది కదా అంటే వైట్ పూసలది, అదైతే ఇక్కడ వేయాలని అనుకుంటున్నానండి చుట్టూ. కాకపోతే ఇప్పుడు నా దగ్గర లేదనేసి ఇలా వదిలేసి కుట్టేశాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా హాఫ్ సర్కిల్గా ఉన్నాయి కదా, ఇవి మాత్రం గొలుసు కుట్టుకొని వాటికి పైన పూస మళ్ళీ సేమ్ ఇలానే మళ్ళీ మధ్యలో పూస వస్తుంది, చుట్టూ అటు ఒకటి ఇటు ఒకటి గొలుసు వస్తుందండి. ఇప్పుడైతే ఇవి మనం వేసుకుందాం. నెక్స్ట్ ఫ్లవర్స్ అనేటివి వేసుకుందాం. ఒకవేళ అప్పటి వరకు ఇక్కడ కుందన్స్ తెచ్చుకుంటే కుందన్స్ ఇక్కడ స్టిచ్ చేసేసుకొని ఇందులో చైన్ స్టిచ్ అదే చైన్ అయితే వేసేసుకుందామండి. ఇప్పుడు గోల్స్ అనేది వేస్తున్నాను. ఏం లేదండి, మనకి సేమ్ ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చిన్నగా నాట్ అనేది వేసేసుకొని ఇలా గోల్స్ అనేది వేసుకుంటూ రావాలండి. ఇప్పుడు ఇక్కడ గోల్స్ వేసుకుంటాం కదా, నేను చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఒకవేళ ఫస్ట్ కుందని పెట్టుకుంటే డైరెక్ట్ ఇలా వేసుకుంటూ వెళ్ళొచ్చండి. కానీ ఇప్పుడు నా దగ్గర కుందన్స్ లేవు, తీసుకురావాలి. అప్పటి వరకు అయితే
ఇలానైతే వేస్తున్నాను. ఇప్పుడు అయిపోయింది. మనం బ్యాక్ వెళ్ళేటప్పుడు ఏం చేయాలో ముందర ఒక చిన్న గోల్స్ వేసేసుకొని ఇలా, నేను ఆల్రెడీ చెప్పానండి, ఇలాంటివి మనం ఎట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నామో దానికి ముందు ఒక చిన్న ఆపోజిట్గా అయితే చిన్న గోల్స్ అనేది అయితే వేసేసుకొని ఇలానైతే కంటిన్యూ చేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఈ సర్కిల్ మొత్తం అయ్యాక మీకు పూసలు అనేది ఎలా కుచ్చాలో చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ దాకా వేసుకున్నాను కదా అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇలా పూసలు అనేటివి అయితే వేసుకుంటూ వస్తాను. చూడండి, ఇక్కడ నేనైతే లాక్ అనేది వేయట్లేదు, ఎందుకంటే కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ నుంచి పూసలు అనేటివి ఇలా వేసుకుంటూ వస్తాను. ఇలా అయితే పూసల సూదికి అయితే ఇలా పూసలు అనేటివి ఎక్కించుకున్న తర్వాత మనం గోల్స్ ఎక్కడ వేసామో ఆ గోల్స్ ఇలా ప్రక్క నుంచి ఇలా పూసలు అయితే వేసుకుంటూ రావచ్చండి. మన ఇష్టం, ఒకటైనా వేసుకోవచ్చు, రెండైనా వేసుకోవచ్చు. ఇట్లా కరువు దగ్గర మాత్రం 2, 3 అంతకన్నా ఎక్కువ వేసుకుంటే మాత్రం బాగుండదండి. నేను ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ 2 ఒక్కొక్కటి వేసాను, ఇప్పుడేమో 2 వేస్తున్నాను. చూడండి, ఇలా చుట్టూ అయితే వేసుకుంటూ రావాలండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫ్లవర్స్ వేసుకుందాం. కుందన్స్ తెచ్చుకున్నాక స్టిక్ చేసేనా చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ వేసుకుంటున్నాను కదా, దీని ప్రక్కన మళ్ళీ ఇంకా గోల్స్ ఒకటి వేసుకుంటాం కదా. ఇక్కడ కూడా యాస్టిజ్ అలానే వేసానండి. ఫస్ట్ ఇవి వేసేటప్పుడు ఇక్కడ గోల్స్ అనేది ఈ దారం మధ్యలో స్టిక్ చేసేసి గోల్స్ వేసుకొని లోడింగ్ అనేది చేసేసుకొని పూస వేసుకున్నాం కదా. ఈ పూస వేసుకున్నాక ఇక్కడ చైన్ వేయడానికని గ్యాప్ వదిలేసి మళ్ళీ పూస వేసి ఇక్కడ కూడా గోల్స్ అనేది అయితే వేసానండి. మనకైతే ఎప్పుడు కానీ పూస తర్వాత గోల్స్ అనేది వేసుకోవాలి కంపల్సరీగా, అటు ఇటు. ఇప్పుడు ఇక్కడ వేసాను, ఇక్కడ వేసాను, మధ్యలో చైన్ అయితే వస్తుందండి. చూసారు కదా, చుట్టూ అలానైతే హాఫ్ సర్కిల్గా ఉన్నాయైతే వేసుకొని నెక్స్ట్ నేనైతే ఇక్కడైతే కుందన్స్ ఈ ముత్యాల లైస్ అనేది అయితే తెచ్చుకున్నానండి. ఈ ముత్యాల లైస్ అనేది అయితే అలా కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ ఇక్కడ ముందు నుంచి అయితే స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి. అది ఎలానో కూడా మీకు చూపించాను. ఇలా చుట్టూ ఇలా పెట్టుకుంటూ రావాలి. నెక్స్ట్ మనకి హాఫ్ సర్కిల్లో మనకి 3 కుందన్స్ అయితే అలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ పైన కూడా ఒక కుందన్ పెట్టుకోవాలని చెప్పాను కదా, ఈ ఫ్లవర్కి మధ్యలో అక్కడ కూడా ఒకటి పెట్టుకోవాలి. దాని కిందలో కూడా ఇప్పుడు నేను పెడుతున్నాను కదా అండి, అక్కడ కూడా ఒకటి మనకి కుందన్ అయితే పెట్టుకోవాలి. నేనైతే ఆల్ కుందన్స్ అనేటివి అయితే వైటే యూస్ చేశానండి, ఎందుకంటే శారీస్లో కొంచెం మనకి ఈ క్రీమ్ గోల్డ్ దగ్గర మొత్తం ఒకటే పెట్టేస్తే బాగుండదు అనేసి ఈ వైట్ కుందన్స్ అయితే పెట్టేసుకొని చుట్టూ మళ్ళీ పూస వేసేసి గోల్స్ వేసుకున్నానండి. ఇప్పుడు మనకి ఈ మధ్యలో కూడా చూసారా నేను గమ్ పెట్టాను కదా, ఇప్పుడు అక్కడనే సేమ్ ఇప్పుడు నేను చాక్పీస్తోని ట్రిక్ చేసుకున్న దగ్గర గమ్ము పెట్టేసేసుకొని ఆ కుందన్స్ అయితే పెట్టేసుకున్నానండి. చూసారు కదా, నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చుట్టూ కుందన్స్ అయితే నెక్ చుట్టూ అయితే స్టిక్ చేసుకోవాలండి. అలా పెన్తోని నేనైతే నీడిల్ అనేది పెన్లో పెట్టాను కాబట్టి పెన్కి కొంచెం గమ్ అంటించేసి అటు చివరన ఇటు చివరన అయితే పెట్టేశాను మొత్తం. నెక్స్ట్ స్టోన్ లైస్ అనేది అయితే కొంచెం కొంచెంగా స్టోన్ అంటే ముత్యాల లేస్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను కదా, ఇది కొంచెం కొంచెంగా పూసలను అటు ఇటు అనుకుంటూ ఇలానైతే మధ్యలో పెట్టేశాను. కరెక్ట్గా ఫిక్స్ అయిందండి. నేనైతే స్థలం ఎంత వదులుకున్నానో దానికి కరెక్ట్గా స్టోన్ లైస్ ఇది ముత్యాల లైస్ అనేది అయితే మాత్రం కరెక్ట్గా ఫిక్స్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇక్కడ నేను స్టార్టింగ్ ఒక ముత్యం వదులుకున్నాను, ఇక్కడ ముత్యం వదులుకొని తర్వాత నుంచి ఇప్పుడు రెండు ముత్యాలు గ్యాప్ ఇచ్చుకుంటూ మనకి బాక్స్ అనే స్టిచ్ అయితే నేను చెప్పాను కదా,
సేమ్ అలానే ఇటొకసారి అటొకసారి వేసి మళ్ళీ 2 మధ్యలో ముత్యాలు వదిలేసి మళ్ళీ ముందుకు ఇట్లా ముందుకు 2 ముత్యాలు వదిలేసుకుంటూ బాక్స్ షేపులను అయితే గోల్స్ అనేది అయితే కుట్టుకుంటూ వెళ్ళిపోయానండి. అలా నెక్ చుట్టూ కుట్టుకున్నాను. అలా అయితే ఈజీగా అయిపోతుంది మనకి. లేకపోతే మనకి కింద గమ్ పెట్టైనా కానీ ఒకసారి స్టిక్ చేసుకొని తర్వాత కుట్టుకోవాలంటే కొంచెం గమ్ అనేది ఈ నీళ్ళతోని కొంచెం దిగక ఊడొచ్చినట్టు అవుతుంది. అదే మీరు ఇలా చేయండి, అటొకటి ఇటొకటి పూస వేసేసుకొని ఆ మధ్యలో ఈ ముత్యాల లైస్ అయినా స్టోన్ లైస్ అయినా పెట్టుకోవాలంటే మాత్రం ఇలా చుట్టూ పెట్టుకొని కుట్టేసుకోండి, అప్పుడు ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడనైతే నేనైతే ఫ్లవర్స్ లోడింగ్ కూడా చేసేసాను. ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్లవర్స్కి ఇక్కడ లీఫ్లో గ్రీన్ కలర్ వేస్తే మళ్ళీ ఇంకొక దానికి గోల్డ్ కలర్ వేసానండి. అలా 1 by 1 లీవ్ వేసుకుంటూ ఒకటి గ్రీను ఒకటి గోల్డ్, మళ్ళీ ఒకటి గ్రీన్ ఒకటి గోల్డ్. ఇక్కడ లీఫ్ గ్రీన్ వచ్చినప్పుడు పైన ఫ్లవర్ లోడింగ్ మాత్రం మనకి గోల్డ్ కలర్ వస్తుందండి. అలా నేనైతే చేసేసాను. చూసారా, ఫస్ట్ లీఫ్ లోడ్ చేయాలంటే మాత్రం చుట్టూ అవుట్లైన్ అనేది అయితే ఫస్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను థ్రెడ్ అనేది మాత్రం ఏం స్టిక్ చేయలేదండి మధ్యలో, ఎందుకంటే చిన్నగానే ఉన్నాయి కదా ఫ్లవర్స్ అనేటివి, అందుకని నేను ఇంకేం స్టిచ్ చేయకుండానే నార్మల్గానైతే వేసేసాను. ఇక్కడ మనకి ఇక్కడ నాటు వేసుకోకున్నా పర్లేదండి. ఇప్పుడైతే మనము ఇటు ఈ మనకి ఇలా వస్తే ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, అలా వచ్చింది కదా, ఇటు సైడ్ మాత్రం ఆపోజిట్లో వస్తుందండి లోడింగ్ అనేది. ఇది లీఫ్ లోడింగ్ మాత్రం క్రాస్ లోడింగ్ లాగా ఇలానైతే వేసేసాను. చిన్నగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనకి డిజైన్ కూడా ఆల్రెడీ వేరే వాళ్ళు వేసిన దాంట్లో కూడా ఇలానే ఉంది. సో సేమ్ అలా యాజ్ ఇట్ ఈజ్ అలానే కావాలంటే మాత్రం నేనైతే ఇలానే వర్క్ చేసేసానండి బ్లౌజ్కి. చూసారు కదా, ఇలా సేమ్ ఇప్పుడు మనం ఇటు సైడ్ ఎలా వేసుకుంటున్నామో లీఫ్ లోడ్ అనేది సేమ్ అటు సైడ్ కూడా అలానే క్రాస్ లోడ్ లాగానైతే వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనకైతే పైన ఈ ఫ్లవర్ పెటల్స్ మాత్రం గ్రీన్ కలర్ అయితే వస్తాయండి. ఇప్పుడు మనం ఇక్కడ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత అక్కడనైతే మనం లాక్ అనేది అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా అలానే వేసేసుకొని మనమైతే ఫినిష్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రీన్ కలర్ అయితే సేమ్ మనకి లైన్ అవుట్లైన్ మొత్తం గోల్డ్ అయితే వేసుకుంటూ రావాలి. ఆ గ్రీన్ అయితే కలర్ అనేది అయితే వేసుకుంటూ వచ్చానండి. ఈ గ్రీన్ వేసుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఫ్లవర్ లోడింగ్లో ఒక్కొక్క దగ్గర స్ట్రేట్గా వచ్చింది, అంటే మనకి షేప్ ఎలా ఉందో ఫ్లవర్ షేపు అలా వేసుకుంటూ రావాలండి. మనకైతే ఇప్పుడు నేను వేస్తున్నాను కదా గ్రీన్ కలర్ అనేది, ఇది గ్రీన్ కలర్ మొత్తం ఫ్లవర్ వేసాక చుట్టూ మధ్యలో లోడింగ్ మాత్రం ఒక్కొక్క దగ్గర స్ట్రేట్గా వస్తుంది, క్రాస్గా వస్తుంది. ఫ్లవర్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లోనే మనకి లోడింగ్ అనేది వస్తుందండి. నేను ఇంతకుముందు వీడియోస్ చేశాను కదా క్లాస్ వైజా, ఆ వీడియోస్లోనైతే మీకు ఫ్లవర్ షేప్ అనేది ఎలా వేసుకోవాలో కూడా అర్థమవుతుంది. ఎవరైనా ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానైతే చుట్టూ వేసుకున్న తర్వాత చూసారు కదా, ఇక్కడ కొంచెం ఫస్ట్ కుందన్ షేప్ కోసం అక్కడనైతే నేను క్రాస్గా తీసుకొని తర్వాత మళ్ళీ స్ట్రేట్గానైతే వేసుకున్నానండి. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను, మనకి ఈ అవుట్ గోల్స్ అనేది వేసుకొని లోడింగ్ చేసుకుంటేనే బాగా వస్తుంది. కొందరు ఏంటంటే అలా వేసుకోకుండా మనకి ప్రింటింగ్ తీసుకున్న ఆ లైన్ పైనుంచే వేసుకుంటారు, కానీ హోల్స్ అనేటివి ఏర్పడతాయండి. ఇలా అయితే మనకి డబల్ లైన్గా వస్తుంది కాబట్టి మనకైతే అంతగానం ఏర్పడవు. చూసారు కదా, ఇలానైతే మొత్తం వేసుకుంటూ రావాలి ఆ షేప్ లాగా.
అండ్ ఇంకొకటి ఏంటంటే మనం కింద దారాన్ని అయితే ఎంత టైట్గా పట్టుకుంటామో అప్పుడే మనకి లోడింగ్ అనేది మాత్రం బాగా వస్తుంది. ఒకవేళ మీరు స్టాండ్కి క్లాత్ లూజ్గా పెట్టుకొని అండ్ లోడింగ్ లూజ్గా వేసుకుంటే మాత్రం మనకి షేప్ అవుట్ అయితే అయిపోతుందండి. చూసారు కదా, మిడిల్కి వచ్చేసరికి అక్కడ స్ట్రేట్గా తీసేసుకొని ఇటు సైడ్ ఫస్ట్ ఒక సైడ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ అయితే అలా వేసుకుంటూ కంటిన్యూ చేశానండి మొత్తం ఫ్లవర్ లోడింగ్ అనేది. ఈ లోడింగ్ ఏంటంటే నాకు ఈ ఫ్లవర్స్ వేసుకున్నాను కదా, చీరలో 2 కలర్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ లీఫ్ అనేది ఒకటి గ్రీన్ వేసుకుంటే ఒకటి ఎల్లో వేసుకున్నానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎల్లో వచ్చిన దగ్గర మాత్రం గ్రీన్ కలర్ది అయితే అవుటింగ్ అనేది అయితే ఇచ్చాను. నెక్స్ట్ గ్రీన్ వచ్చిన దగ్గర మాత్రం ఎల్లో కలర్ది అయితే అవుటింగ్ అనేది అయితే ఇచ్చానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానైతే మొత్తం ఫ్లవర్ మొత్తం లోడింగ్ అనేది అయితే చేసుకోవాలి. మనం ఇప్పుడు ఒక సైడ్ చూసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకొక సైడ్ కూడా అలానే వేసుకోవాలి. ఇప్పుడు ఇది నేను ఎలా వేసుకుంటున్నానో మీరు కనుక చూస్తే బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే కొంచెం మందికి ఇక్కడ ఉబ్బుగా రావాలి అనుకుంటే మాత్రం నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఫ్లవర్ లోడింగ్ చేసేటప్పుడు కొంచెం మనకి ఉబ్బుగా రావాలి మంచిగా ఉండాలంటే మాత్రం థ్రెడ్ అనేది మధ్యలో స్టిక్ చేసుకోమని చెప్పానండి. అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నేను ఇక్కడ చేయలేదు, ఎందుకంటే ఇలానే చేయమన్నారు అనేసి నేను ఇలానే చేసేసాను. అలా అన్నట్టు చూసారు కదా, ఇలా వేసేసి మనకైతే ఇప్పుడు ఈ లోడింగ్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఈ కుందన్ చుట్టూ పూసలు, మనకి పూసలు అనేటివి వేసుకోవాలండి, గోల్డ్ కలర్వి. ఆ గోల్డ్ కలర్ పూసలు వేసుకున్న తర్వాత కూడా నేను మళ్ళీ చుట్టూ గొలుసు అనేది మాత్రం వేసుకున్నాను. ఎందుకంటే మనకి ఫినిషింగ్ అనేది అప్పుడే నీట్గా కనిపిస్తుందని అయితే మాత్రం అలానైతే వేసుకున్నాను. చూసారా, చెప్పాను కదా ఇప్పుడు ఎల్లో కలర్ చుట్టూ గ్రీన్ కలర్ అవుట్లైన్ అయితే వేసుకుంటానని అలా వేసుకుంటున్నానండి. ఈ గ్రీన్ కలర్ దానికి వచ్చేసరికి ఎల్లో కలర్ అవుట్లైన్, టోటల్గా మళ్ళీ లాస్ట్లో గోల్డ్ కలర్ కూడా ఇచ్చానండి. అలా అయితే ఇంకా కొంచెం మనకి ఫ్లవర్ అనేది చూడ్డానికి బాగా కనిపిస్తుందని అయితే అలా వేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ కుందన్స్కి చుట్టూ ఫస్ట్ మనము ఈ బీడ్స్ వేస్తాం కదా, పూసలు, ఈ పూసలు వేసిన తర్వాత గొలుసు అనేది మాత్రం కంపల్సరీ వేయండి, అప్పుడే మనకి బాగుంటుంది. కొంచెం చూడ్డానికి కూడా నిండుగా కనిపిస్తుందండి. ఏదైనా మనకి బయట షాపులలో వేసినా కూడా అలానే వేస్తారు, కాకపోతే మనకి ఇంట్లో మనం వేసుకుంటే ఇలా చిన్న చిన్నగా వేసుకుంటాము ఫినిషింగ్ నీట్గా రావడానికి. అక్కడ మాత్రం కొంచెం వాళ్ళు కాటన్ థ్రెడ్, అంటే మనకి మిషన్కి యూజ్ చేస్తాం కదా, ఆ థ్రెడ్ యూజ్ చేస్తారండి. నేను మాత్రం ఖచ్చితంగా జరీ థ్రెడ్డే యూజ్ చేశాను, అదైతేనే కొంచెం షైనింగ్గా లుక్గా ఉంటుందనేసి. చూసారు కదా, ఇప్పుడైతే నేనైతే ఇలా వేసుకుంటూ వచ్చాను. ఈ మిడిల్లో మాత్రం చూసారు కదా, చిన్న చిన్న గొలుసు వేయకుండా లాంగ్గానైతే ఒకసారి అటు నుంచి తీసాను, ఒకసారి ఇటు నుంచి తీసానండి. అలా టోటల్గా ఫ్లవర్ మొత్తం వేసుకోవాలి. ఇలా చుట్టూ వేసుకున్న తర్వాత లాస్ట్లో నేనైతే ఇక్కడనైతే నాట్ అనేది వేసుకున్నాను. చూసారా, అది మాత్రం కిందికి ఇలా ఇగ్గడానికి సూదితోనైతే కిందికి తీసేసాను. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి, ఎల్లో కలర్ది ఫ్లవర్ లోడింగ్ అయితే వేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు నేను అక్కడ ఎలా వేసుకున్నానో ఇక్కడ కూడా అలానే వేసుకోవాలి. ఫస్ట్ లీఫ్ చుట్టూ ఎల్లో కలర్ అనేది తీసుకొచ్చి మనకి లోడింగ్ మాత్రం ఫ్లవర్ది ఎల్లో పెటల్స్, ఫ్లవర్ పెటల్స్ మాత్రం ఎల్లో కలర్ వస్తాయి. చుట్టూ మనకి ఇక్కడ ఎల్లో వచ్చింది కదా, అప్పుడు మనకు అక్కడ గ్రీన్ కలర్ది వస్తుందండి. అంటే చూసారు కదా, మనకైతే టోటల్గా వేసుకున్న తర్వాత అయితే అలా ఒకటి గ్రీన్ ఒకటి ఎల్లో ఫ్లవర్స్ షేప్ అనేది అయితే ఇలా వస్తుంది. నెక్స్ట్ నేను పూసలు కూడా వేసుకున్నానండి. ఆ పూసలు ఎవరు చూడండి, ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, ఒక్కొక్కటిగా సేమ్ కుందన్ చుట్టూ కుట్టేసిన తర్వాత మళ్ళీ చుట్టూ
గొలుసు అనేది మాత్రం వేసుకున్నాను. మనకి ఈ చుట్టూ గొలుసు ఇక్కడ కూడా నేను ఫ్లవర్ షేప్లో చుట్టూ గొలుసు అనేది వేసుకుంటానని చెప్పాను కాబట్టి ఇక్కడ చూస్తున్నట్టు ఫ్లవర్ షేపు దాంట్లో కూడా మధ్యలో పెట్టిన దాంట్లో కూడా వేసుకున్నానండి. చూసారా, ఇప్పుడు నేను ఇది పూసల నీడిల్తోనైతే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా, చుట్టూ ఇలానైతే వేసేసుకొని అక్కడ మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడనైతే ఎండ్కి నాట్ అనేది అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం నాట్ వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఇలా చుట్టూ అన్ని కుందన్స్ బ్లౌజ్కి మిడిల్లో అక్కడక్కడగా స్టిక్ చేశానండి. అవన్నీ అలానే వేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చుట్టూ చూసారు కదా, నేను మళ్ళీ ఫ్లవర్ షేప్ చుట్టూ గోల్డ్ లైన్తో ఫినిషింగ్ అనేది మాత్రం ఇస్తానని చెప్పాను కదా అండి. ఇదిగోండి ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, అలానైతే చుట్టూ మళ్ళీ అన్ని ఫ్లవర్స్కి టోటల్గా ఇలానైతే ఇచ్చేసానండి. కంపల్సరీ మనం అలా ఇస్తేనే బాగుంటుంది. ఇంకొకటి చూసారు కదా, నేను అక్కడ వేసేటప్పుడు మాత్రం 2 గొలుసులు అటు నుంచి ఇటు నుంచి అటు తీసాను కదా. ఇప్పుడు ఈ గొలుసు ఈ గోల్డ్ కలర్ది వేసేటప్పుడు మాత్రం మనకి కాడకుట్టు ఉంటుంది కదా, దానికి వెనక్కి ఎలా లాగుతామో అలా గొలుసు ఎల్లో కలర్ దాని మధ్యలో పెట్టేసి అయితే అలా లాగుకుంటూ వేసుకుంటూ వచ్చానండి. మనకి ఎల్లో ఈ గోల్డ్ దగ్గర అంతగానో అగుపించదు, మనకైతే గ్రీన్ కలర్ దానిలోనైతే చాలా నీట్గా అగుపిస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానైతే వేసుకోండి మీరు కూడా, సింపుల్గా బాగుంటుంది. ఇది సింపుల్ అంటే సింపుల్ కూడా కాదు, ఎందుకంటే మనకి ఇందులో మధ్యలో చూసారు కదా ఇది పానీ స్టిచ్ అని అంటారు. ఇప్పుడు నేను వేసేది ఈ పానీ స్టిచ్ అని కూడా అంటారు, లేకపోతే జిగ్జాగ్ కూడా అని కూడా అంటారండి. ఈ జిగ్జాగ్కి అయితే మనకి కంపల్సరీ ఈ జిగ్జాగ్ మాత్రం బ్లౌజ్లో వేసామనుకోండి, ఖచ్చితంగా బ్లౌజ్కి కొంచెం రేట్ అనేది మాత్రం కొంచెం ఎక్కువనే ఉంటుందండి. ఎందుకంటే ఇది దగ్గరగా చాలా నీట్గా వేయాలి. ఇంకొకటి చాలా గ్యాప్లో తక్కువగా మనకి ఎంత వీలైనంత వరకు అంత తక్కువ గొలుసు తీసుకుంటూనైతే ఇలానైతే స్టిచ్ అనేది వేస్తాం కాబట్టి దీనికి బ్లౌజ్ డిజైన్లో మాత్రం ఖచ్చితంగా ఈ పానీ స్టిచ్ ఉంటే మాత్రం కొంచెం కాస్ట్ అనేది అయితే బ్లౌజ్కి ఉంటుందండి. ఇంకా ఇలా వేసాను కదా, ఇప్పుడు నేను ఇక్కడ ఎల్లో కలర్వి లీఫ్గా వేసాను కాబట్టి బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్వి అయితే అలా పానీ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ గ్రీన్ కలర్ దానికి ఎల్లోది అయితే పానీ స్టిచ్ అనేది అయితే వేసానండి. ఇంకా ఇలానైతే చుట్టూ వేసుకుంటూ బ్లౌజ్ చుట్టూ ఆల్రెడీ ఫ్రంట్కి మాత్రం వేసాను, అది వేసేటప్పుడు కాకపోతే కొంచెం వీడియో తీయలేదు అన్నట్టు నేను. ఇప్పుడు మనకి బ్యాక్ డిజైన్కి అయితే మొత్తం తీసాను కాబట్టి ఇక్కడ చూపిస్తున్నానండి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానైతే వేసుకోండి. ఒకసారి మీరు కూడా చిన్నగా ట్రై చేస్తే మాత్రం బాగా వస్తుందండి. ఇలా పానీ స్టిచ్ మొత్తం 2 కలర్స్గా యూస్ చేసి వేసుకున్నానండి. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు లాస్ట్లో పిక్ అనేది చూపిస్తాను. అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకా త్వరగానైతే నేనైతే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇది ఒకటి చాలా డిలే అయింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ చూసారు కదా, ఇలానైతే చుట్టూ బ్యాక్ అండి, ఇది బ్యాక్ అండ్ నెక్స్ట్ ఇది ఫ్రంట్ ప్లస్ బ్యాక్ ఇలానైతే వేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.